జయగిరిదారి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం కొత్త అంశాన్ని చూడనున్నాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో వెండి పాదుకలు శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామివారి పాదుకలండి. వాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మురళీకృష్ణ ఆలయం నుంచి ఈ పాదుకలనైతే తయారు చేయించారండి. ఆ తర్వాత దుండిగల్, హైదరాబాద్లోని దుండిగల్లో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి పూజ స్వామీజీ వారికి ఈ పాదుకలు పూజ చేయించి స్వామీజీ వారిచి ఆ తర్వాత శ్రీ మురళీకృష్ణ ఆలయం వాగాపూర్లో అక్కడ ప్రతిష్టాపన చేశారండి. భక్తుల సౌకర్యార్థం అందరూ కూడా స్వామివారి పాదాలను స్పృశించే అవకాశాన్ని అయితే ఇచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాగాపూర్ గ్రామస్తులు వెండి పాదుకలను తీసుకొని దుండిగల్ ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి సుందర చైతన్యానందుల వారి దగ్గరికి వెళ్ళటం అయితే జరిగింది. ఇక్కడ మనకు దుండిగల్లో ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ పరమాత్ముడైనటువంటి శ్రీరామచంద్రునికి కూడా ఆలయ నిర్మాణం జరుగుతుందండి. ఆ చిన్న క్లిప్ని కూడా మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక ఆ వీడియోను కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. అయితే వాగాపూర్ గ్రామం నుంచి కొంతమంది పెద్దలు కలిసి ఈ పాదుకలను తీసుకొని స్వామీజీ వారి ఆశ్రమానికి అయితే వెళ్ళటం జరిగిందండి. ఆ తర్వాత స్వామీజీ వారు ఈ పాదుకలకు పూజ చేయటం, ఆ తర్వాత వీరికి ప్రసాదం అవన్నీ అందించటం జరిగింది. ఆ వీడియోని మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ ఆశ్రమం వీడియో చూస్తూ ఉంటే మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా భక్తిభావంతో నిండిపోతుంది కదా. అలానే ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం కూడా ఆశ్రమం వెళ్ళొచ్చాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇంకా డైరెక్ట్గా వాగాపూర్లో ఉన్నటువంటి మురళీకృష్ణ ఆలయానికి ఈ పాదుకలను అయితే తీసుకొని రావటం జరిగిందండి. ఇక్కడ సురేందర్ అంకుల్, అనిత ఆంటీ, పుత్రెడ్డి అంకుల్, ఆశమ్మ ఆంటీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చిన పాదుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదుర్కోవటం జరిగిందండి. చాలా అంటే చాలా సూపర్గా జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా. ఆ తర్వాత ఇంకా మందిరంలోకి ఈ పాదుకలను తీసుకెళ్ళటం జరిగింది. అయితే ఈ వెండి పాదుకల సంకల్పం వీళ్ళకి రాగానే ఇంకా భక్తులందరూ కూడా ఈ పాదుకల్లో వెండి ఏదైతే ఉందో దాంట్లో పాల్పంచుకోవటం జరిగిందండి. వీళ్ళు కూడా అందరికీ అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ పాదుకలు చేయించటం వెనకాల అంటే అందరూ కూడా దుండిగల్లో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ వారి దర్శనం చేసుకోలేకపోతారండి. వాళ్ళ సౌకర్యార్థమని ఈ స్వామీజీ వారి పాదుకలనైతే కృష్ణాలయానికి తీసుకొచ్చారు. ఇంకా ఎప్పుడు కూడా భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయంలో ఉంచటం జరుగుతుందండి. మనకి ఈ గీతా జయంతి రోజున పాదుకలకి అభిషేకం అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఆ వీడియోను కూడా మీకు షేర్ చేస్తాను. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కరుణా కటాక్షాలు, స్వామీజీ వారి ఆశీస్సులు నాపైన మీపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి జై గిరిధారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.